నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. జయలలితకు ఒక న్యాయం, జగన్ కు ఒక న్యాయమా? కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసుల విషయంలో న్యాయ వ్యవస్థ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ విస్మయం వ్యక్తం చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్ రాజ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. ఒంగోలులోని ఎమ్మెల్యే భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో న్యాయ వ్యవస్థ 16 ఏళ్లుగా ఏమి చేస్తుందని ప్రశ్నించారు. దళిత క్రైస్తవులకు దళిత హోదా ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుందని చింతమోహన్ స్పష్టం చేశారు. ఎప్పుడు మేము ముందుకెళ్ళి వాళ్ళతో మాట్లాడటం లేదు. ఈరోజు ప్రతి జడ్జి అపాయింట్మెంట్ ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. ప్రతి ట్రాన్స్ఫర్ హోమ్ మినిస్టరు ప్రధానమంత్రులే చేస్తున్నారు. కలీజియంకి ఉన్న పవర్స్, న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి పవర్స్ తగ్గిపోయినాయి. ఎన్నో జడ్జిమెంట్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంటర్ఫియర్ అవుతున్నారన్నది గమనార్హం. ఇక్కడ మరి ఈరోజు మనం ముందున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నా మిత్రుడు కుమారుడు, విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కాలేదు ముఖ్యమంత్రి, జనార్దన్ రెడ్డి కుమారుడు కాలేదు ముఖ్యమంత్రి, చెన్నారెడ్డి కుమారుడు కాలేదు ముఖ్యమంత్రి, ఎంతో మంది ఎన్టీ రామారావు కూడా కాలేదు ముఖ్యమంత్రిగా. నాకు సంతోషం, నా మిత్రుడు కుమారుడు ముఖ్యమంత్రి అయిన దానికి. కానీ ఆదాయానికి మించిన మరి ఆస్తుల విషయంలో 16 సంవత్సరాల నుండి న్యాయస్థానాల ముందు ఉంటున్నాయి కేసులు. మరి న్యాయ వ్యవస్థ నిద్రపోతుందో, లేకపోతే న్యాయ వ్యవస్థ ఆలోచిస్తూ ఉందో, లేకపోతే న్యాయ వ్యవస్థ పైన మరి రాజకీయ శక్తులు ఢిల్లీ నుంచి ప్రభావం ఉన్నందువలన మరి కేసుల విషయంలో ఏమీ చేయకపోవడం మనందరం గమనార్హం. ఒక విషయాన్ని గురించి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తమిళనాడులో అందరూ అనుకుంటున్నారు జయలలిత కూడా ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో టాన్సీ మ్యాటర్లో ఆ యవ్వను న్యాయస్థానాలు చేయాల్సిన పని చేశాయి. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో 16 సంవత్సరాలుగా న్యాయస్థానాలు మరి సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి మరి అంటున్నారు వాళ్ళందరూ. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనుకుంటున్నారు జయలలితకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా అని అంటున్నారు. ఏమో న్యాయస్థానాల గురించి నాకైతే మంచి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కానీ న్యాయ వ్యవస్థ పైన ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరి రేపో మాపో 19 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు ఆయన. మరి అభివృద్ధి 23 లక్షల కోట్ల రూపాయలు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చాను అంటున్నాడు. నేను దాదాపుగా 20 జిల్లాల పైన తిరిగాను. 20 జిల్లాల్లో ఎక్కడ 1 కోటి రూపాయల అభివృద్ధి జరిగినట్టుగా నాకు ఇప్పటిదాకా కనిపించలేదు. మరి అభివృద్ధి పేరుతో ఆయన ఎడుతున్నాడు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఈ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చింది. గత కొద్ది కాలంగా ఎస్సీలు 2 భాగాలు ఉంటే దాన్ని 4 భాగాలు చేయడం జరిగింది. అంతేకాదు దళిత క్రైస్తవులకు దళిత హోదా రాదని ఒక న్యాయస్థానం ఇవ్వడం జరిగింది. నేను తెలియజేస్తున్నాను దళిత క్రైస్తవులందరికీ, మీరు కాంగ్రెస్ వదిలిపెట్టి ప్రక్క పార్టీల్లోకి వెళ్ళడం వల్లే ఈ నష్టం మీకు వచ్చింది. మీరు వెళ్ళినటువంటి పార్టీల నుంచి తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీ దగ్గర రండి. కాంగ్రెస్ పార్టీ మీకు సహాయం చేస్తుంది. రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులందరికీ దళిత హోదా ఇస్తామని తప్పకుండా తెలియజేస్తూ, గిరిజనులు చర్చకి వెళితే వాడు గిరిజనులుగా ఉంటున్నారు. దళితులు వెళితేనే మరి వాళ్ళకి దళిత హోదా పోదనడం ఇది బాధాకరం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేస్తాం 29లను తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో కలవకూరు మండలం పరిషత్ ఆది ఆంధ్ర ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోటరియన్ గూడా లక్ష్మీరెడ్డి దివంగత కుమారుడు బాబుల్ రెడ్డి జ్ఞాపకార్థం నోట్ పుస్తకాలు, విద్యా విషయక సామాగ్రి, స్కూల్ కు ఫ్యాన్ వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు పువ్వాడ రామకోటేశ్వరరావు, సెక్రటరీ రామయ్య, ట్రెజరర్ గూడా లక్ష్మీరెడ్డి,
రొటేరియన్స్ తాతా హరిబాబు, సందిరెడ్డి శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అన్నపూర్ణ, విద్యా కమిటీ చైర్మన్ మేరీ మాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు పువ్వాడ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ గుడా లక్ష్మీరెడ్డి గారు వారి దివంగత కుమారుడు గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు లక్ష్మీరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. హరిబాబు మాట్లాడుతూ పాఠశాలలో ఏ విద్యార్థి కూడా పెన్ను, పెన్సిల్, పుస్తకం లేవని ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ ఉపాధ్యాయులపై కూడా ఉన్నదని, సహకరించే దాతలకు లోటు లేదని, అందువల్ల పాఠశాలలో అన్ని వస్తువులు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. సందిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో తన సొంత గ్రామంలో లక్ష్మీరెడ్డి స్కూల్కి సహాయం చేయడం అభినందించదగిన విషయమని పేర్కొన్నారు. చప్పిడి వీరయ్య మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా క్రమశిక్షణతో చదువుకొని వృద్ధిలోకి రావాలని పేర్కొన్నారు. కరి రామయ్య మాట్లాడుతూ స్కూల్లో మంచి ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలు క్రమశిక్షణగా చదువుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం దాత లక్ష్మీరెడ్డిని పాఠశాల ఉపాధ్యాయులు సత్కరించారు. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు సోమవారం మరియు ఆరుద్ర నక్షత్రంతో కూడిన రోజు కావడంతో ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా నక్షత్రములు వారము కలిసి వస్తుంది. అవివేశము వలన ఈ రోజు శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నగరేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకము మరియు సుగంధ ద్రవ్యములు, పసుపు, కుంకుమ, గంధము, విభూది, అలాగే పన్నీరు ఇలాంటి సుగంధ ద్రవ్యములతోటి అభిషేకము తర్వాత నగరేశ్వర స్వామి వారికి అన్నంతో అభిషేకం చేయడం జరిగింది. తర్వాత తీర్థ ప్రసాదంలో భక్తులకు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీచక్ర సహితి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వ్యక్తులు, దంపతులు పాల్గొనడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు విశేషమైనటువంటి రోజు. ఈశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటి సోమవారం, అలాగే మాస శివరాత్రి, ఈశ్వరుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం, ఇవన్నీ కూడా విశేషంగా కలిసి వచ్చినటువంటి రోజు. ఈరోజు మరలా ఎన్నో సంవత్సరాలు కానీ ఇలాంటి దివ్యమైనటువంటి రోజు రాదు. ఆ సందర్భంగా శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉదయం ఈశ్వరునికు అభిషేకము పంచామృతాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, పండ్ల రసాలతోటి, పసుపు, కుంకుమ, విభూతి, గంధము, పన్నీరు ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత అన్నాభిషేకం కూడా చేయటం జరుగుతుంది. ఈ రోజున పవిత్రమైనటువంటి ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి నగరేశ్వర స్వామి వారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి భక్తులందరూ కూడా వచ్చి విరివిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందరికీ కూడా వాసవి మాత కృప అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని ప్రార్థన చేస్తూ అందరికీ కూడా జై వాసవి, జై జై వాసవి. స్కూల్స్ లో ఆధార్ మొబైల్ క్యాంప్స్ సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీడీఓ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డ్ సచివాలయం పరిధిలో విద్యార్థుల కొరకు ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వరుదిని తెలిపారు. ప్రస్తుతం ఈ ఆధార్ క్యాంపులను బొమ్మనంపాడు మరియు చక్రాయపాలెం గ్రామంలోని జిల్లాలో 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు, 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు 2 విడతలుగా నిర్వహించబడుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కోరారు. క్యాంపు జరిగే తేదీలలో విద్యార్థులందరికీ తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించాల్సిందిగా ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో ఆధార్ మొబైల్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు బొమ్మనంపాడు, చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు, మళ్ళీ 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్కూల్ హెచ్ఎంస్ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలందరికీ ఆధార్ అప్డేట్ చేయించవలసిందిగా కోరుతున్నాం. అద్దంకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురు నామ్ రహదారిపై సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు గోపాలపురం గ్రామానికి చెందిన నరేంద్ర ద్విచక్ర వాహనంపై వెళ్తూ బస్టాండ్ ఎదురు డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదం నరేందర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుణ్ణి ఆటోలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు పోటెత్తాయి. వివిధ మండలాల నుండి మొత్తం 8 గ్రీవెన్స్ అర్జీలు దాఖలైనట్లు ఆర్డీఓ విజయజ్యోతి కుమారి తెలిపారు. మండలాల వారీగా అందిన అర్జీల వివరాలను ఆమె వెల్లడించారు. అద్దంకి 3, జే పంగులూరు 2, సంతమాగులూరు 2, ముండ్లమూరు 1 అర్జీ అందినట్లు పేర్కొన్నారు. మొత్తం 8 అర్జీలతో 4 భూ సమస్యలు, 1 శ్మశాన వాటికకు స్థలం రీసర్వే కోరుతూ 2 అర్జీలు, కుటుంబంలో అంతర్గత ఆస్తి వివాదం 1 చొప్పున అర్జీలు అందాయన్నారు. అందిన ఈ 8 అర్జీలపై నిర్ణీత కాల పరిమితిలో విచారణ జరిపిస్తామని ఆర్డీఓ స్పష్టం చేశారు. సంబంధిత తహసీల్దారులు మరియు సర్వేయర్ల నుండి నివేదికను తెప్పించుకొని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈరోజు 13/7/2021 తేదీన ఆర్డీఓ అద్దంకి గారి కార్యాలయంలో ఫైల్ అయిన గ్రీవెన్స్ పిటిషన్స్ 8 అండి. అందులో అద్దంకి మండలం నుంచి 3, జే పంగులూరు మండలం నుంచి 2, ఎస్ మాగులూరు మండలం నుంచి 2, ముండ్లమూరు మండలం నుంచి 1 ఫైల్ అయ్యాయి. ఇందులో అద్దంకిలో ఒక అప్లికేషను, ఒక గ్రీవెన్స్ ఎస్సీ బీసీలకి బరియల్ గ్రౌండ్ లేదని చెప్పేసి దానికి ల్యాండ్ ప్రొవైడ్ చేయమని అడిగారు. అట్లానే మిగిలిన 2 ల్యాండ్ డిస్ప్యూట్స్ అయి ఉన్నాయి. జే పంగులూరు 2 కూడా వాళ్ళకి రీసర్వేలో ఎక్స్టెంట్ తగ్గిందని దాన్ని మళ్ళీ సర్వే చేయించి వాళ్ళకి గతంలో నుంచి ఉన్న ఎక్స్టెంట్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతూ గ్రీవెన్స్ ఇచ్చారు. అట్లానే సంతమాగులూరు 2 కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు అండి. వేరే వాళ్ళు ఒక వ్యక్తికి చెందిన ల్యాండ్ వేరే వాళ్ళు ఆన్లైన్ చేయించుకున్నారు. వాటి తిరిగి మా పేరుతోనే, అంటే వాళ్ళ పేరుతో, అప్లికెంట్ పేరుతోనే వెబ్ ల్యాండ్ చేంజ్ చేయాల్సిందిగా కోరుతూ 2 అర్జీలు వచ్చినాయి. ముండ్లమూరు విలేజ్లో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మీద గ్రీవెన్స్ వచ్చింది. అందులో పెద్ద ఆవిడ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఆవిడ పేరుతో ఉన్న పొలానికి కోడళ్ళిద్దరికి రాసినప్పుడు కూడా, కొడుకులిద్దరికి, 3 కొడుకులు ఆమెకి, 3కి రాసినప్పటికి కూడా ఒక కోడలు ఆమె చేత రాయించుకున్న ఆస్తికి మించి వేరే ఆస్తిని కూడా డాక్యుమెంట్ లేకుండానే, రిజిస్ట్రేషన్ లేకుండానే తన పేరుతో మ్యూటేషన్ చేయించుకున్నదని, పైగా ఆమెకు మెయింటెనెన్స్ కానీ ఆమెను చూడటం కానీ బాగోగులని పట్టించుకోవట్లేదని గ్రీవెన్స్ ఇచ్చారు. ఈ విధంగా 8 అర్జీలు వచ్చినాయి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్, లిమిటేషన్ పీరియడ్లో వీటి మీద విచారించి కన్సర్న్ తహసీల్దార్ దగ్గర, సర్వేల దగ్గర రిపోర్ట్ తెప్పించుకొని వీటిని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ. అద్దంకి కోర్సపాడు మండలం రావినూతల గ్రామంలో BSS సర్వీస్ సొసైటీ BSS ఆధ్వర్యంలో విశేష ప్రతిభ కనబర్చిన రావినూతల విద్యార్థులకు విద్యా క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన రావినూతల విద్యార్థులకు ఉత్తమ సాధకులకు BSS వారి ఆధ్వర్యంలో వీరికి సన్మానం మరియు నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కార్యక్రమం మొదలు పెట్టారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ 10వ తరగతి తర్వాత ఏ కోర్సులు ఎలా ఉంటాయి, వాటిని ఎలా చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే వాటి మీద విద్యార్థులకు వివరించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ భీమ్రావు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మధ్యనే 10వ తరగతి ఫలితాలు రావడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి వారు, IIT ర్యాంకులు సాధించినటువంటి వారు నేషనల్ వాలీబాల్ ప్లేయర్స్ ని సత్కరించుకోవడం, 10వ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం, నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. మా పల్లెలో మేము ఇప్పటి వరకు 4,75,000 రూపాయల ఖర్చుతో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి మా గ్రామంలో ఉన్నటువంటి వివిధ హోదాలలో, వివిధ రంగాలలో అనేక చోట్ల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, కూలి పని చేసుకునేటువంటి వారు నెలకు 100 రూపాయల సహాయం చేసి దాన్ని ప్రతి నెల 6,000 రూపాయల కంటే ఎక్కువ కలెక్ట్ అయ్యే విధంగా చేసి నగదును రెట్టింపు చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ చేయడం జరిగింది. మాకు సహకరించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్నారు. అలాగే గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు దిగ్విజయంగా జరుపుకుంటూ వచ్చాము. ముందు ఉన్న సంవత్సరాలు కూడా మేము ఘనంగా ఈ కార్యక్రమాలు చేస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథులకు సన్మాన కార్యక్రమం జరిగింది. మాలపల్లిలో మేము భీమ్రామ్ సర్వీస్ సొసైటీ BSS ఆధ్వర్యంలో ఈరోజు 10వ తరగతి ఫలితాలు ఈ మధ్య అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఉత్తమ ఫలితాలు పొందినటువంటి వారు, అలాగే మా పల్లెలో IIT ర్యాంకు సాధించినటువంటి వ్యక్తులు, అలాగే మనకి నేషనల్ వాలీబాల్ ప్లేయర్ను సత్కరించుకోవడానికి కొరకు
అదేవిధంగా 10వ తరగతి పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థులకు వారికి ఒక చిరు జ్ఞప్తికలను, అలాగే 10వ తరగతి చేరబోయే వారికి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా చక్కగా జరిగింది, చాలా ఆనందంగా ఉన్నాము. ఇది మా పల్లెలో మేము ఇంతవరకు 4,75,000 రూపాయల ఖర్చుతోటి వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దీనికి మా గ్రామంలో ఉన్నటువంటి చాలా ఊర్లలో ఉద్యోగస్తులు, అలాగే పనికి వెళ్ళే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యతగా నెలకు 100 రూపాయలు సహాయం చేసి దాన్ని ప్రతి నెల 6,000 రూపాయల కంటే ఎక్కువగా కలెక్ట్ అయ్యే విధంగా చేసి మా నగదును రెట్టింపు చేసి మీ యొక్క ఈ కార్యక్రమాలన్నింటినీ చేయడానికి చాలా సహాయం చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ, అలాగే మాకు సహకరించినటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా చేసుకుంటూ వచ్చాము. అలాగే ముందు ఉన్న సంవత్సరాలు కూడా మేము చాలా ఘనంగా నిర్వహిస్తామని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు. ఇంజనీరింగ్ అంటే జనరల్గా మనకి స్పేర్ పార్ట్స్ వీటికి సంబంధించినటువంటిది. కార్లు అనేది ఒకప్పుడు లగ్జరీ గూడ్, ఇప్పుడు నెససరీ గూడ్. ఖచ్చితంగా అందరికి అవసరమైంది. దాంట్లో మన డెవలప్మెంట్స్ అవసరం, అతి తక్కువ ఖర్చుతో కదా, అతి తక్కువ ఖర్చు. మీ భాగ్యరావాన్ని చూస్తూ ఉన్నారు, ఏదైనా చిన్న కారు తక్కువలో ఏదైనా చూసి తీసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ డెవలప్మెంట్స్ ఈ నెల రోజుల నుంచి దాదాపుగా ఒక 50 రకాల కారులని అంచనా వేసి ఉండదు. అంటే ఏ ఫీచర్స్ బాగున్నాయి, తక్కువ ఖర్చుతో ఏది ఉంది, వీటన్నిటికీ ఎవరు అవసరం? ఇంజనీర్స్ అవసరం. ఏ ఇంజనీర్స్ అవసరం? మెకానికల్ అండ్ తర్వాత ఆటోమొబైల్ ఇంజనీర్స్ అవసరం. ఏ స్పేర్ పార్ట్ని మనం అతి తక్కువ ఖర్చుతో తయారు చేయొచ్చు, అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ తేలికతో చేయొచ్చు. సంతమాగులూరు మండలం వెల్లల చెరువు గ్రామానికి చెందిన చింతా శ్రీధర్ గారి తమ్ముడు శ్రీకాంత్ సతీమణి చింతా వేదశ్రీ శాంతి గారు ఇటీవల పోలాండ్లో అనారోగ్యంతో కన్నుమూయగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఈ రోజు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామాలలో గుండపనేని రామాంజనేయులు గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో పరమపదించగా నేడు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు. సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామానికి చెందిన దుద్దుకూరి రామాంజీ గారు విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున అందాల్సిన సహాయాన్ని తక్షణమే అందించాలని సంబంధిత అధికారులను సూచించారు. సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో పంచాక్షరి వీరబ్రహ్మచారి గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా నేడు వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు. సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో చిరుమామిళ్ళ కృష్ణమూర్తి గారు ఇటీవల రీత్యా పరమపదించగా నేడు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు. బల్లికురువ మండలం కుకట్లపల్లి గ్రామంలో మరియదాస్ ఏఆర్ కానిస్టేబుల్ ఇటీవల ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా నేడు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మరియదాసు మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. బల్లికురువ మండలం కుకట్లపల్లి గ్రామంలో ఇప్పల నర్సిరెడ్డి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో నేడు వారి ఇంటికి వెళ్లి నర్సిరెడ్డి గారిని పరామర్శించి ఆరోగ్య విషయమై ఆరా తీసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు. అద్దెకి సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాలు క్యాంపెయిన్ పట్టణంలో వివిధ వీధి వ్యాపారాలు ముఠా కార్మికులు సర్వే క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఓపిక ఉన్నంతకాలం 6 కాలం కష్టపడి పనిచేస్తూ జీవితం గడుపుతున్నామని, ఓపిక లేకపోయినా అనంతరం మాకు బతుకు తెరువు కష్టంగా మారుతుందని చెప్తూనే కనుక కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ముఠా కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలని సర్వే బృందం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ మజుందర్ మాట్లాడుతూ ముఠా కార్మికులకు ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల యొక్క దినసరి వేతనాలు, పెరుగుతున్న నిత్యావసరాలు అనుగుణంగా ప్రభుత్వం నియమించిన ప్రకారం క్వింటాలకు ధరలు పెంచి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్మికులకు పని భద్రత కల్పించాలని, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 30న ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అద్దంకి మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు రావులపల్లి కోటేశ్వరరావు, ఎస్కే కరీం పాల్గొన్నారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.